నీవు ఒక లెదర్ టాయ్ అని మర్చిపోవద్దు. నీలో చైతన్యం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, పనులు చేసుకుంటున్నావు, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను దేవుణ్ణి చూశాను, లేదా నేను ఆత్మని దర్శించుకున్నాను అనే మాటలు ఎప్పుడూ ఉపయోగించకండి. అవి ఫాల్స్. దేవుడు అనేది ఒకటి ప్రత్యేకంగా బయట ఉన్నట్టు నీవు దాన్ని చూసినట్టు చెప్తున్నావు. అలాగే ఆత్మను దర్శించుకున్నాను అంటే ఆత్మ బయట ఉన్నట్టు నువ్వు దర్శించుకున్నట్టు చెప్తున్నావు. ఇది తప్పుగా మాట్లాడటం. నీవు ఎట్లా చెప్పాలంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను చైతన్య స్వరూపుణ్ణి అని నీవు అనుభవంలోకి రావాలి. నీవు అది అనుభవించినప్పుడు ఈ ఫిజికాలిటీ ఆఫ్ దిస్ టాయ్, ఈ బొమ్మ, ఈ లెదర్ టాయ్ తాలూకా ఫిజికాలిటీ మీ దృష్టికి రాదు. ఈ ప్రపంచం రాదు, ఏమీ కనిపించదు. అంతా నేనే బ్రహ్మమై ఉన్నాను అని అనిపిస్తుంది. నేనే చైతన్యాన్ని ఉన్నాను, నేనే ఆత్మని, నేనే దేవుణ్ణి అని ఆ అనుభవం ఉన్నప్పుడు చెప్పగలుగుతారు. అంతేగాని దేవుణ్ణి చూశాను, ఆత్మని చూశాను, చైతన్యాన్ని చూశాను ఇలా చెప్పడం వల్ల అవి తప్పుగా చెప్పినట్లు. అంటే ఇక్కడ మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని మీరు గుర్తించాలి, మీరు డిస్కవర్ చేసి అదే మీరు అని తెలుసుకోవాలి. అది నేనై ఉన్నాను అని చెప్పగలిగి ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, అది నేనే ఉన్నాను అని చెప్పగలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎలా కనిపిస్తారంటే పిచ్చివాడిలా, ఇతరులకి పిచ్చివాడిలా కనిపిస్తాడు. బట్టలు సరిగ్గా ఉండదు, తిండి సరిగ్గా ఉండదు, ఫిజికాలిటీకి సంబంధించిన ఏ విషయం సరిగ్గా ఉండదు.